అంతర్రాష్ట్ర దొంగను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 90 చోరీలు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. అతని నుంచి 461 గ్రాముల బంగారం, 424 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లుగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. దొంగిలించిన సొత్తును శ్మశాన వాటికలో పాతిపెట్టి అవసరం ఉన్నప్పుడు అక్కడి నుంచి తీసి వాడుకునేవాడన్నారు. సురేందర్ గత సంవత్సరం నవంబర్లో రాజమండ్రి జైలు నుంచి బెయిల్పై వచ్చినట్లు చెప్పారు. అప్పటి నుంచి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ జైలు ఉన్నప్పుడు ఆయనకు కూడా కొంత గ్యాంగ్స్ ఉన్నాయి, అసోసియేట్స్ ఉన్నాయి, అట్లా ఉంటుంది. చేసిన తర్వాత డైరెక్ట్ సేల్ చేస్తారో వేరే ద్వారా సేల్ చేస్తారో వాళ్ళకి కూడా అపాయింట్ వస్తున్నాయి. మిస్టర్ చంద్రశేఖర్ లాస్ట్ 3 monthsలో ఆయన కమిట్ చేయడం జరిగింది. ఆయన అంతా హ్యాబిచువల్గా ప్రొఫెషనల్ దొంగ. ఆయనకి టెక్నాలజీ కూడా తెలుస్తుంది, బాగానే యూజ్ చేసి పోలీస్కి ఇంటరోగేషన్ టెక్నిక్స్, పోలీస్కి ఎట్లా ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హౌసెస్, గూగుల్ మ్యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో హౌసెస్కి మార్క్ చేసి ఎక్కడ పొటెన్షియల్ హౌసెస్ ఉన్నాయి అది మార్క్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆఫెన్స్ చేసి అదే రాత్రికి ఈ ప్రాపర్టీకి తీసుకొని ఎక్కడైనా లోకల్గా ఐడెంటిఫై చేసి అక్కడ ప్రాపర్టీ పెట్టి దాని తర్వాత మళ్ళీ వచ్చి ప్రాపర్టీ కలెక్ట్ చేసి సేల్ చేస్తారు. లాస్ట్ 3 monthsలో ఆయన కమిట్ చేయడం జరిగింది. ఆయన అంతా హ్యాబిచువల్గా ప్రొఫెషనల్